ఆశీర్వాదము శాశ్వత జీవము ఎక్కడి నుండి వస్తుంది? కీర్తనలు 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగదారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదికి దిగివచ్చు హేర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదము నీకును నీ ఇంటికి నీ కుటుంబానికి ఇవ్వవలనని దేవుడు కోరుతున్నాడు. ఆశీర్వాదము నీకును నీ కుటుంబానికి ఇవ్వవలనని దేవుడు కోరుతున్నాడు. దేవుని ప్రజలు ఆశీర్వదించబడాలని, శాశ్వత జీవము పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవము కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవము కూడా ఉంది. దీనిని గురించి మరలా ప్రత్యేకంగా దేవుని అడగనక్కరలేదు. దేవుడు మనకు సైన్ చేసిన చెక్కులాగున వాగ్దానాలను ఇచ్చివేసినాడు. ఒకవేళ మీ నాన్న చెక్కు మీద సైన్ చేసి నీకు ఎంత కావాలో రాసుకోమని చెబితే మరలా నాన్న ఈ చెక్కు మీద సైన్ చేయి అని అడుగుతావా? అడగరు కదా. వెంటనే ఎక్కడికి వెళ్తారు? డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్తారు కదా. అలాగే మన సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుడు కూడా మనకు సైన్ చేసినాడు. ఏమని? ఏ ఇంటిలో అయితే ఐక్యత ఉంటుందో ఆ ఇంటిలోనికి ఆశీర్వాదము, దీవెన, నిత్యజీవము వెళ్ళాల్సిందే. ఆమేన్. అది దేవుని యొక్క ఆజ్ఞ. అందుకే అపవాది అయిన సాతానుడు ఐక్యతను చెడగొడుతున్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యత, సహోదరుల మధ్య ఉన్న ఐక్యత, సేవకుల మధ్య ఉన్న ఐక్యత, సంఘంలో ఉన్న ఐక్యత చెడగొడుతున్నాడు. వీరు ఐక్యత కలిగి ఉంటే తండ్రి పలికిన ఆశీర్వాదాలన్నీ వీరి మీదకు వచ్చేస్తాయి. వీరు ఆశీర్వదించబడుతుంటే వీరిని చూసిన అందరూ దేవుని నమ్ముకుంటారు, అందరూ దేవునిలోకి వచ్చేస్తారు. కనుక వీరిని అర్జెంటుగా విడగొట్టాలి. అందుకే అనేక డినామినేషన్స్ పేరుతో క్రైస్తవాన్ని సైతాను విడగొట్టాడు. ఒకప్పుడు ఒకటే క్రైస్తవముగా ఉండేది. క్రీస్తు ప్రజలుగా శాంతియుతంగా జీవించేవారు. అపోస్తులుగా ప్రారంభించిన సంఘమును అద్భుత సంఘముగా దేవుడు నడిపిస్తుండగా వీరందరూ ఐక్యత కలిగి ఉన్నారు. ఆ తండ్రి పలికిన ఆశీర్వాదాలన్నీ వీరిపైకి వచ్చేస్తున్నాయి. వీరి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడమే కాకుండా రాజులు సైతము మారిపోతున్నారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా వీరి ఐక్యత విడడం లేదు. దేవునిలో ఐక్యత కలిగి ఉన్నారు. వీరు దేవుని కొరకు ప్రాణాలైనా పెడుతున్నారు. కానీ వీరు క్రీస్తును మాత్రము విడిచిపెట్టడం లేదు. వీరిని నాశనం చేయాలని రకరకాలుగా ప్రయత్నము చేసినారు. రోమా సామ్రాజ్యం అయితే అసలు క్రైస్తవులను లేకుండా చేయాలని కంకణము కట్టుకొని క్రైస్తవులందరినీ ఊచకోత కోసినారు. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని సిలువ వేసిన ఆ రాజ్యము లేకుండా పోవడానికి కారణము దేవుడు అతనిని అనుగ్రహించెను. క్రీస్తుకు వ్యతిరేకముగా విరోధముగా తిరిగిన ఎవరైనా సరే పరిశుద్ధ లేఖనాలు చెప్పిన విధంగా అడ్రస్ లేకుండా పోతారు. రోమా తిరుగులేని సామ్రాజ్యం. ఆల్ రోడ్స్ లీడ్స్ రోమ్. 150 అడుగుల వెడల్పు గల పెద్ద పెద్ద రోడ్లు ఉండేవి. అందుకే పరిశుద్ధమైన పౌలు అనేక చోట్ల సువార్తలు చెప్పి సంఘాలు కట్టిన తర్వాత రోమాలో కూడా సంఘాలను ఏర్పాటు చేసినాడు. ఎందుకంటే ఏ రాజ్యంలో ఉన్నవారైనా రోమ్కు రావాల్సిందే. రోమ్కు వస్తూ ఉన్నారు. ఇక్కడకు వచ్చు వారికి దేవుని సువార్త అనే అగ్ని వీరికి అంటించితే వాడు వెళుతున్న ప్రతి చోటకు ఆ సువార్త అగ్నిని అందరికీ అంటించుకుంటూ పోతాడు. ఆ సువార్త అందరికీ చెప్పుకుంటూ వెళ్తాడు. దేవుని రక్షణ అందరికీ వస్తుంది. దేవుని రక్షణ అందరూ పొందుకోవడానికి తోడ్పడుతుంది. అందుకే రోమా పత్రిక వ్రాయబడింది. చరిత్రలో చాలామంది క్రీస్తుకు వ్యతిరేకముగా నిలబడినటువంటి వారే. అటువంటి వారిలో కాన్స్టంటైన్ చక్రవర్తి కూడా యేసు ప్రభులాగా విశ్వాసంలోనికి రావాలేనని ప్రేరేపించబడ్డాడు. అతని పితరులంతా యేసుక్రీస్తు ప్రజలను హింసించుచుంటే ఈయన అనేక యుద్ధాలలో అపజయము కావడము చూశాడు.
అనేక యుద్ధాలలో ఓడిపోవడము చూశాడు. చాలా బాధపడతాడు. రోమా సామ్రాజ్యము కుప్పకూలిపోతుంది అని చాలా బాధపడుతూ పడుకున్నప్పుడు రాత్రి కలలో శిలువను పట్టుకొని యుద్ధమునకు వెళ్ళినప్పుడు జయము కలిగినట్లుగా చూస్తాడు. ఆ శిలువ మెరిసిపోతుంది. మరుసటి రోజు యుద్ధమునకు వారి సైనికులతో ప్రతి ఒక్కరూ శిలువను ధరించి రండి అంటాడు. వారు యుద్ధమునకు వెళ్ళినప్పుడు జయం వస్తుంది. అప్పుడు అంటాడు, మా నాన్నలు బుద్ధిహీనులై సిలువ వేశారు, కానీ ఆయన రక్షకుడు జయాన్ని ఇచ్చేవాడు. కానీ యేసు ప్రభువు ఆ రోజులలో తనను తానే సిలువకు అప్పగించుకుంటున్నాడని ఎవరికీ తెలవదు. చాలామంది అనుకుంటున్నారు మనుషులు యేసయ్యను సిలువ వేశారు అని అనుకుంటున్నారు. ప్రభువు తనను తానుగా అప్పగించుకున్నాడు. అప్పగించుకోకపోతే ఆయనను అప్పగించుకోవడానికి ఎవ్వరికీ శక్తి చాలదు. 50 మంది రోమన్ సైనికులు యేసయ్యను పట్టుకోవాలని వెతుకుతూ ఉన్నప్పుడు యేసయ్య వారిని చూచి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడుగుగానే అందరూ, మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాము అనగా, అయితే ఆయనను నేనే అనగా అందరూ వెనక్కుపడి కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ యేసయ్య వారిని లేపినారు. ఎవరైనా మిమ్ములను చూచి పడిపోయినారనుకోండి, మరలా వారు నీ దగ్గరకు వస్తారా? మిమ్మలను అరెస్ట్ చేస్తారా? పారిపోతారా? చేయి పట్టుకుంటే పోతారు. అప్పుడు యేసయ్య, ఇది నా చేతులు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో నా చేతులు, సంకెళ్ళు వేయండి, నన్ను తీసుకొని వెళ్ళండి. మీలో ఎవరు నన్ను పట్టుకోలేరు. ప్రజలందరి రక్షణ కొరకు నేను రక్తము చిందించాలని వచ్చాను. నేనే మీతో వస్తాను. పాప పరిహారము కొరకు, శాపము నుండి విముక్తి కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టాడు యేసయ్య. ఈ సత్యదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉన్నది అంటున్నాడు. అది తెలుసుకున్న సాతానుడు మీలో ఉన్న ఐక్యతను పాడు చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడతారు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాద కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో సాధించగలుగుతారు. మీలో ఐక్యత ఉంటే శత్రువులు భయపడి దూరంగా పారిపోతారు. మీ ఐక్యతను చూచినప్పుడు సాతాను పారిపోతాడు. దురాత్మలు పారిపోయి మీద పడి పారిపోతాడు. దురాత్మలు పారిపోయి మీ మీద పడే శత్రువులకు వణుకు కలుగుతుంది. కాబట్టి ఐక్యత కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఒక తండ్రికి 7 కుమారులు. వారిలో ఐక్యత లేక ఒకరి ఒకరు వేరుగా ఉంటున్నారు. ఆ తండ్రి వారిని పిలిచి, నా కుమారులారా, నేను వెళ్ళే సమయం ఆసన్నమైనది. మీరంతా కలిసి లేకపోతే మీరు పాడైపోతారు. కనుక అందరూ కలిసి ఐక్యత కలిగి జీవించండి అని చెప్పాడు. మీకున్న ఆస్తి అంతా ఊరు వారు పైపడి దోచుకుంటారు. మీరు విడివిడిగా ఉండకండి, ఐక్యత కలిగి ఉండండి అంటే ఓకే అన్నగారు అని ఏ విధంగా ఉండాలో అర్థం కాలేదు. మీరు తలా ఒక కర్ర తీసుకొని రండి. అదే విధముగా మీరు 7 మంది కదా, 7 కర్రలు ఒక కట్టగా కట్టి తీసుకొని రండి. మీరు తెచ్చిన కర్రను ఒక్కొక్కడు విరిచారు. మీలో ఎవరు బలమైన వాడు వచ్చి ఈ కట్టను విరచండి. ప్రతి ఒక్కరూ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఒక్కొక్కరు ప్రయత్నం చేసినారు, కానీ విరువలేకపోయారు. 7 మంది కలిసి పనిచేసినప్పుడు ఆ కట్ట విరిగిపోయినది. దీని అర్థం ఏమిటంటే, ఈ కర్రలాగా మీరు కూడా కలిసి ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని జయించలేరు, పడగొట్టలేరు, మీ జీవితాలను నాశనము చేయలేరు. కాబట్టి కట్టెలు కలిసినట్టుగా మనమందరము కలిసి ఉండాలి. ప్రసంగి 4:9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. మీకు ఒక విషయం తెలుసా? ఒక గుర్రము 100 కేజీల బరువును లాగలదు. 200 గుర్రాలు 200 కేజీలు లాగుతాయి. ఒక గుర్రము 1 టన్ను మోయగలిగితే 2 గుర్రాలు 2 టన్నులు. 2 గుర్రాలు కలిస్తే 10 టన్నుల బరువును మోస్తాయి. మీరు 1 మైలు నడవాలంటే ఒక్కరు నడవగలరు.
రెండు మైళ్ళు నడవాలంటే ఇద్దరు నడవగలరు. 10 మైళ్ళు నడవాలంటే ఇద్దరు మాట్లాడుతూ నడుస్తూ సునాయాసంగా తొందరగా అలసట లేకుండా నడుస్తారు. ఒక వ్యక్తి మోసే బరువు కన్నా ఇద్దరు వ్యక్తులు ఎక్కువ బరువు మోస్తారు. ద్వితీయోపదేశకాండము 32:30 తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనెడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనెడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. దేవుని లెక్కలు 1:1 ఒకడు 1000 మందిని తరిమిన ఎడల ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఇది దేవుని లెక్కలు. ఒక్క దేవుని బిడ్డ 1000 మందిని జయిస్తే ఇద్దరు కలిస్తే ఒక దేవుని బిడ్డ 1000 మందిని జయిస్తే ఇద్దరు కలిస్తే 10,000 మందిని జయిస్తారు. ఒక వ్యక్తి 1000 ఆత్మను రక్షించితే ఇద్దరు కలిసి ప్రార్థన చేసి సువార్త చేస్తే 10,000 మందిని రక్షింపగలరు. అందుకే యేసుప్రభు వారు ఇద్దరిద్దరిని సేవకు పంపించాడు. ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఒక్కొక్కరు అర్థం చేసుకోవడం వలన జీవించడం వలన మీ కుటుంబము మీ పిల్లలు దీవించబడతారు. అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు పిల్లలు పేరెంట్స్ కలిసినప్పుడు వారు దీవించబడతారు. ఊరు పట్టణము జిల్లా రాష్ట్రము దేశము ఆశీర్వాదము కావాలంటే ఐక్యత కలిగి ఉండాలి. పశువుల మధ్య కూడా ఐక్యత ఉంటుంది. గేదెలన్నీ కలిగి శత్రువైనటువంటి సింహమును పారదోలినాయి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము నిత్య జీవము ఉండాలని దేవుడు ఆజ్ఞాపించి ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదము వెతుక్కుంటూ వస్తుంది. మత్తయి 18:19 ఇద్దరు తాము వేడుకొను దేని కొరకైనను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, చాలామందికి అయోమయంగా ఉంటారు. మనము ఆ విధంగా అయోమయంగా ఉండవద్దు. దేవుని బిడ్డలము దేవుని వాక్యాలు నేర్చుకోవాలి. నీ అన్నము నీవు చేసుకుంటావు కదా, నా బండి నా కారు నా ఇల్లు అంటావు కదా, అదేవిధంగా నా బైబిలు కానీ నా వాక్యము నా వాగ్దానములు నేను ప్రార్థిస్తాను అని ఉండాలి. అదే సమయంలో చుట్టూ ఉన్న వారిని కలుపుకొని పోయే వారిగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ఇండివిజువలీ వీఆర్ వన్ డ్రాప్, టుగెదర్ వీఆర్ యాన్ ఓషన్. ఒక చుక్కగా ఉంటే చుక్కగానే ఉంటుంది. ఆ చుక్కలన్నీ కలిస్తే సముద్రము తయారవుతుంది. వర్షము అన్ని బిందువులు కలిసి చెరువు ఏరుగా కలిసి అనేక ఎకరాల భూమిని తడిపి సస్యశ్యామలము చేస్తుంది. అందుకే దీవెనలను కావాలంటే కలిసి ప్రార్థించాలి. ప్రార్థించకపోయినా అందరిలాగా దీవెనలు వస్తాయి, కానీ అద్భుత దీవెనలు రావాలంటే కలిసి ప్రార్థన చేయాలి. యేసుప్రభు నమ్మిన వారికి కూడా దీవెనలు, యేసుప్రభుని నమ్మని వారికి కూడా దీవెనలు వస్తాయి. సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అంతటిని ఆకాశ పక్షులను జలరాశులను సూర్య చంద్రాదులను నడిపిస్తూ పోషించుచున్నాడు. నన్ను నమ్ముకోలేదు కదా అని దేవుడు అతనిని శిక్షించడు. నమ్ముట వలన ప్రయోజనం ఏంటి అంటే ఆత్మకు రక్షణ కలుగుతుంది. మరణించిన తర్వాత నీ పాపాల వల్ల నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేరుతుంది. నిత్య జీవితాన్ని పొందుకుంటావు. వర్షము వెలుగు అందరి మీదను నీతిమంతుల మీదను పడుతుంది. దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు అని చెప్పడానికి ఆయన చెప్పిన మాట అందరికీ హక్కులు ఇచ్చినాడు. ఓట్లు ఎవరికి వేసినా అది అధికారి అందరికీ సహాయం చేస్తారు కదా. సర్వాధికారి అయిన దేవుడు భూమిపైన అందరికీ అన్నీ ఇస్తాడు. కానీ యేసుప్రభు రక్తంతో కడగబడి రక్షించబడిన నీవు అప్పుడు నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఆయన దగ్గరికి చేరుతుంది.
ఆత్మను కలిగించు ఐక్యతను విడగొట్టకూడదు, కాపాడుకోవాలి. ఎఫ్ఎస్సి 4:1 సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ప్రేమతో ఒకరినొకడు కలిగి కాపాడుకోవలను. అపొస్తలుల కార్యము 15:19 కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టకూడదు. ముఖ్యంగా మనము దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎలా ఉంటుంది? దేవునికి నీకు మనకి ఐక్యత కలిగి ఉండాలి. నీలో నీకు అనగా ఆత్మ, శరీరము, మనస్సు ఏకీభవించాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఈ 3 కలిపి దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబంలో, సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప